అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వంతర్యామి, సర్వజగత రక్షకుడు, పోషకుడు, పరిపోషకుడు, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ నామముతో ప్రారంభిస్తున్నాను. ఇప్పుడు మనము భారతదేశంలోనే అతిపెద్ద వలి అల్లాగా దైవప్రియుడు, దైవ స్నేహితుడు అయినటువంటి హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ గరీబ్ నవాజ్ రహమతుల్లాహి గారి జీవిత చరిత్ర తెలుసుకుందాము. బాల్యము. హజరత్ ఖ్వాజా గరీబ్ నవాజ్ రహమతుల్లాహి గారు హిజ్రీ శకము 530లో సిస్తాన్ ఖురాసాన్లోని సజబ్ అనే ప్రాంతములో జన్మించారు. వీరి తండ్రి గారి పేరు హజరత్ గయాసుద్దీన్ హసన్ సంజీరీ రహమతుల్లాహి. హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ గరీబ్ నవాజ్ రహమతుల్లాహి గారి బాల్యము ఖురాసాన్లోనే గడిచింది. 15 సంవత్సరాల వయసులో తండ్రి గారు మరణించారు. వీరికి వారసత్వ ఆస్తిగా ఒక ద్రాక్ష తోట లభించింది. దాని సంరక్షణ బాధ్యతలు వీరి నిర్వహించసాగారు. ఒకరోజు హజరత్ ఇబ్రాహీం ఖందోరీ రహమతుల్లాహి గారు అనే బుజురుగు అనగా పరమహంస తోటలోకి వచ్చారు. హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ రహమతుల్లాహి గారు ఆ మజజూబుకు సేవలు చేసి ద్రాక్ష గుత్తులను ప్రేమతో సమర్పించారు. కానీ ఆ పరమహంస ద్రాక్షను తినలేదు. ఒక పేలాన్ని తన నోటిలో నమిలి హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ రహమతుల్లాహి గారి నోటిలో వేశారు. ఆ పేలాన్ని తింటూనే హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ రహమతుల్లాహి గారి హృదయము దివ్య తేజస్సుచే జ్యోతిర్మయమైంది. ఇహాన్ని త్యజించి దైవాన్ని పొందడానికి తన ఆస్తి అగు ద్రాక్ష తోటను పేదవారికి దానము చేసి సత్యాన్ని గ్రహించుటకై బుఖారా అటు నుండి సమర్ఖండ్ చేరారు. ఇచ్చట ఖురానే షరీఫ్ గ్రంథాన్ని కంఠస్థం చేశారు. ధర్మ శాస్త్రధ్యానాన్ని ప్రారంభించారు. బయ్యత్. సమర్ఖండ్ నుండి ఇరాక్ వైపు బయలుదేరారు. ఆ చోట హారూన్ అనే గ్రామంలో హజరత్ ఉస్మాన్ హారూనీ రహమతుల్లాహి గారి హస్తాలపై బయ్యత్ చేసి మురీద్ అనగా శిష్యుడయ్యారు. గురువుగారి వెంటనే తీవ్ర సాధన చేశారు. బానిసవలి గురువుగారి సేవలు చేశారు. ప్రయాణములో గురువుగారి వెంట ఉండి గురువుగారి సంపదననే పక్క మరియు ఇతర వస్తువులను తమ తలపై మోస్తూ వెళ్ళేవారు. సియాహత్ అనగా దైవ మార్గంలో ప్రయాణము. తమ గురువు హజరత్ ఉస్మాన్ హారూనీ రహమతుల్లాహి గారి సేవలోనే 20 సంవత్సరములు గడిపారు. గురువుగారితో కలిసి అనేక చోట్ల ప్రయాణాలు చేశారు. ఒక పర్యాయం గురువుగారితో కలిసి న్యూ సుస్తాన్ చేరారు. అచ్చట తపో నిమగ్నుడై ఉన్న హజరత్ షేక్ సద్రుద్దీన్ మొహమ్మద్ సుస్తానీ రహమతుల్లాహి గారిని కలవడానికి వారుంటున్న ఏకాంత ప్రదేశం చేరారు. ఆ ప్రాంతంలో చాలా రోజుల వరకు దైవ చింతనలో హజరత్ షేక్ సద్రుద్దీన్ మొహమ్మద్ రహమతుల్లాహి గారి నిమగ్నత అనిత సాధ్యమైనది. వారి వద్దకొచ్చిన వారు రిక్త హస్తాలతో ఎవరూ తిరిగిపోలేదు. వారు తమ వద్ద కూర్చునే ప్రతి వ్యక్తితోనూ నేను ఈమాన్ అనగా విశ్వాసమును సమాధి వరకు క్షేమముగా తీసుకువెళ్ళగలనని నా కొరకు దేవుని ప్రార్థించండి అని పలికేవారు. మృత్యు సమయములోనే బాధలను, సమాధి లోపల సంభవించబోయే విషయాలను విన్నప్పుడు భయముతో వణికిపోయేవారు. విపరీతంగా ఏడ్చేవారు. ఒక్కొక్కప్పుడు వీరి కంటి నుండి రక్తం కూడా కారేది. ఆకాశం వైపు చూచి దేవునికి భయపడి విలపించేవారు. వారి దుఃఖాన్ని చూసిన వారు కూడా ఏడ్చేవారు. ఒకనాడు హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ రహమతుల్లాహి గారి వైపు తిరిగి, ఓ గౌరవనీయుడా, ఎవనికి మృత్యువు రావలసి ఉందో, ఎవనికి తోడుగా మలకల్ మౌత్ అనగా మృత్యుదేవత ఉన్నాదో వానికి నిద్రించడముతో సంతోషముగా ఉండడముతో పని ఏముంది అని పలు విధాల బోధించేవారు. ఆ తర్వాత ఉస్మాన్ హారూనీ రహమతుల్లాహి గారు గురువు గారితో కలిసి బదష్ షా వెళ్ళారు. ఔషాలో హజరత్ ఖ్వాజా హజరత్ బహావుద్దీన్ రహమతుల్లాహి గారిని కలిశారు. వారు హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ రహమతుల్లాహి గారు తమకు ఏమాత్రము డబ్బులొచ్చినా తమ వద్ద ఉంచుకోవద్దని, దాన్ని దేవుని మార్గములో ఖర్చు పెట్టండని, అల్లా మిత్రులలో మీ పేరు స్థిరపడుతుందని బోధించారు. అచ్చటి నుండి పయనమై మక్కా మౌజమా చేరారు. గురువుగారు హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ రహమతుల్లాహి గారిని అల్లాహకు సమర్పించారు. వీరిని అంగీకరించినట్లు మొయినుద్దీన్ దోస్త్ మాఆస్త్ ఔరా కబూల్ కర్దం
వబగర్ ద జిదాం అని అర్థం. దీని అర్థము, మొయినుద్దీన్ మా మిత్రుడు, మేము అతనిని అంగీకరించాము మరియు అతనికి గౌరవాన్ని ప్రసాదించాము అని దివ్యవాక్కు గురువుగారు విన్నారు. మక్కా నుండి బయలుదేరి మదీనా మునవ్వర చేరారు. హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ రహమతుల్లాహి గారిని హజరత్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమాధి వద్ద భారతదేశం వెళ్ళవలసిందిగా ఆజ్ఞ అయింది. హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ రహమతుల్లాహి గారికి ఇచ్చట మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్ద నుండి యోగ ప్రత్యక్ష జ్ఞానం ద్వారా కుతుబుల్ మషాయిఖీన్ అనే బిరుదు లభించింది. అప్పటి నుండి హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ రహమతుల్లాహి గారు అతాయే రసూల్, దీని అర్థము ప్రవక్త ప్రసాదము అనే బిరుదు నామముతో కూడా పిలువబడసాగారు. హజరత్ ఉస్మాన్ హారూనీ రహమతుల్లాహి గారు తమ శిష్యుని అమితముగా ప్రేమించి గౌరవించేవారు. తమ శిష్యుని గురించి గురువుగారు సగౌరవంగా మొయినుద్దీన్ మెహబూబే ఖుదా అస్త్ వమూరా ఫఖర్ అస్త బర్ మురీద్, దీని అర్థము మొయినుద్దీన్ దేవుని ప్రియపాత్రులు, నా శిష్యులలో గర్వించదగ్గవారు అని పలికేవారు. ఖిలాఫత్. హజరత్ ఉస్మాన్ హారూనీ రహమతుల్లాహి గారు హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ రహమతుల్లాహి గారికి ఖిలాఫత్ అనగా పీఠాధిపత్య బోధానర్హతను ప్రసాదించారు. దానితో పాటు గురువుగారు పరంపరముగా వస్తున్న పవిత్ర వస్తువులైన చేతికర్ర, పాదరక్షలు, ముసల్లా అనగా నమాజు చదువుకునే వస్త్రము అని లను ప్రసాదించారు. హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ రహమతుల్లాహి గారు గురువుగారిని విడిచి ఇక ఒక్కరే ప్రయాణం సాగించారు. సబ్ఖాన్, బాగ్దాద్, హమ్దాన్, తబ్రేజ్, ఖిర్ఖాన్, అస్రాబాద్, హరి, సబ్జవార్, హిసార్, బల్ఖ్, గజనీల దర్శిస్తూ భారతదేశం వైపు బయలుదేరారు. బ్రహ్మ జ్ఞానుల సాంగత్యము. ఈ సుదీర్ఘ ప్రయాణములో సులూక్ అనగా దేవుని పొందే సాధన మార్గములో అతి కఠినమైన మజిలీలను చేరుకుంటూ బ్రహ్మజ్ఞానుల సాంగత్యములో వారి అనుగ్రహాలను పొందుతూ తాము కూడా అల్లాహ్ సాక్షాత్కారాన్ని పొంది బ్రహ్మజ్ఞానులయ్యారు. సబఖానులో కుబ్రాయి సిల్సిలా గురు పరంపరం ప్రారంభకులు హజరత్ షేక్ నజ్ముద్దీన్ ఖుబ్రా రహమతుల్లాహి గారి సేవలో 2.5 సంవత్సరములున్నారు. జీలాన్లో హజరత్ షేక్ మొయినుద్దీన్ అబ్దుల్ ఖాదర్ జీలానీ రహమతుల్లాహి గారి సేవలో 57 రోజులు ఉన్నట్లు చెప్పబడుతుంది. బాగ్దాద్లో సుహర్వర్దియా సిల్సిలా ప్రారంభికులు హజరత్ షహాబుద్దీన్ సుహర్వర్ది రహమతుల్లాహి గారి గురువు గారైన హజరత్ షేక్ జియావుద్దీన్ రహమతుల్లాహి గారి సాంగత్యాన్ని పొందారు. హిందూ దేశ ప్రవేశము. హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ రహమతుల్లాహి గారు గజనీ నుండి లాహోరు చేరారు. ఇచ్చట హజరత్ సయ్యదనా షేక్ అలీ హుజ్వేరీ దాతా గంజబక్ష్ రహమతుల్లాహి గారి సమాధిని దర్శించారు. ఇచ్చట దాదాపు 2 మాసములు ఉన్నారు. ఈ కాలములోనే హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ రహమతుల్లాహి గారు సంస్కృతము, ఇతర దేశ భాషలను నేర్చుకున్నారు. వీరు హజరత్ దాతా గంజబక్ష్ రహమతుల్లాహి గారి గురించి ఫార్సీలో క్రింది కవితను చెప్పారు. గంజబక్ష్ ఫైజే ఆలం మజహరే నూరే ఖుదా, నాఖిసారో పీరే కామిల్ కామిలారా రహ్నుమా, దీని అర్థము ఖజానాలను ప్రసాదించువారు, విశ్వాన్ని అనుగ్రహించువారు, ప్రకటిత దేవుని తేజస్సు, సామాన్యులకు బ్రహ్మజ్ఞానులైన గురువులకు మార్గదర్శి. ఈ కవిత నేటికి హజరత్ దాతా గంజబక్ష్ రహమతుల్లాహి గారి సమాధి సింహద్వారం పైన లిఖించబడి ఉంది. అజ్మీరు ప్రవేశము. లాహోర్ నుండి ఢిల్లీ చేరారు. ఇచ్చట అప్పటికే కొందరు దుర్వేషులు అనగా ముస్లిం ఫకీర్లు వచ్చి నివసించసాగారు. ఢిల్లీ నుండి అజ్మీర్ చేరారు. ఈ ప్రయాణములో అనేక మంది హిందువులు వీరి గుణగణాలను ఆత్మశక్తిచే ప్రభావితులై ఇస్లాం మతము స్వీకరించారు. ఈ కాలంలో అజ్మీరును చౌహాన్ వంశస్థుడైన పృథ్వీరాజ్ పాలిస్తున్నాడు. అజ్మీర్ హిందూ దేశం రాజకీయ మత సంగమమై ఉన్నది. ఈ కాలంలో పృథ్వీరాజ్ షహాబుద్దీన్ ఘోరీని క్రీస్తు శకము 1191లో స్థానేశ్వరము వద్ద యుద్ధములో ఓడించారు. హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ రహమతుల్లాహి వారి తమ తోటి 40 మంది దుర్వేషులతో కలిసి అజ్మీరు పట్టణము చేరుకున్నారు. విశాలమైన మైదానములో విడిది చేశారు. ఈ మైదానములో పృథ్వీరాజ్ వంటలు కూర్చునేవి. రాజసేవకులు ఆ ఫకీర్లను ఆ మైదానములో కూర్చోవడము నచ్చలేదు. వారు ఈ మైదానము దైవమిత్రులను ఆ మైదానం విడిచి పోవలసిందిగా కోరారు.
హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ రహమతుల్లాహి గారు రాజు సేవకులతో, సోదరులారా, ఈ మైదానం చాలా విశాలమై ఉంది, ఇందులో రాజుగారి వంటలు కూడా కూర్చొనవచ్చును అని అన్నారు. రాజు సేవకులు ఈ జవాబుతో కోపోద్రికులై ఈ దైవమిత్రులను తిట్టసాగారు. అప్పుడు హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ రహమతుల్లాహి గారు, మంచిది, ఈ స్థలం కాకపోతే వేరొకటి, ఈ స్థలములోనే రాజుగారి వంటలు కూర్చుంటాయిలే అని చెప్పి వారు అనాసాగర్ చెరువు వద్దకు వెళ్ళిపోయారు. మొదట వీరు కూర్చున్న ప్రదేశమే నేడు అజ్మీర్ షరీఫ్లోని దర్గా లోపలి భాగము ఉండేది. చబుతరాయే ఔలియా అల్లాహ్ అనగా అల్లా మిత్రుల అరుగు అని పిలువబడుతుంది. ఖ్వాజా మొయినుద్దీన్ రహమతుల్లాహి గారు వెళ్ళిపోయిన తర్వాత రాజుగారి వంటలు సాయంకాలం వచ్చి ఆ ప్రాంతంలో కూర్చున్నాయి. తెల్లవారిన తర్వాత ఒక్క వంట కూడా లేవలేకపోయింది. రాజసేవకులు వంటలను ఎంత లేపినా అవి లేవలేదు, నేలకు అతుక్కుపోయినట్లున్నాయి. నిన్న మేము తిట్టిన ఆ దుర్వేషుల శాప ఫలితం ఇది అని ఆ సేవకులకు అర్థమైంది. వారి మహిమలను గుర్తించి ఖ్వాజా మొయినుద్దీన్ రహమతుల్లాహి వారి వద్దకు వెళ్ళి తమ తప్పిదాన్ని క్షమించమని కోరారు. కరుణాహృదయులైన హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ రహమతుల్లాహి వారు, సోదరులారా, వెళ్ళండి, దైవాజ్ఞే మీ వంటలను లేపగలవని అన్నారు. అప్పుడు రాజసేవకుల చెట్టుకి వెళ్ళి లేపడమే ఆలస్యంగా వంటలు లేచి నిలబడ్డాయి. నాడు హిందూ దేశంలో ఇస్లాం మతము ప్రారంభ దశలో ఉంది. హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ రహమతుల్లాహి వారు అజ్మీర్ కేంద్రంగా ఇస్లాం మతాన్ని గురించి, హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితాన్ని గురించి బోధించసాగారు. కొందరు ఇచ్చట ఇస్లాం మతాన్ని స్వీకరించారు. వీరికి వ్యతిరేకంగా ఒక వర్గము తయారైంది. వీరు అజ్మీరులో ఉండడము పృథ్వీరాజ్కు కూడా నచ్చలేదు. పృథ్వీరాజ్ తల్లి తెలివైనది, జ్యోతిష్య శాస్త్రములో కడ్డుతిట్ట. కొన్ని సంవత్సరాల క్రితమే ఆమె అజ్మీర్లో ఒక ఫకీర్ వస్తాడని, అతన్ని బాధ పెట్టిన నీ సింహాసనము పోయే ప్రమాదం ఉందని పృథ్వీరాజుకు తెలిపింది. అందువల్ల బహిరంగముగా ఈ ఫకీర్లను బాధించడానికి పృథ్వీరాజ్ సాహసించలేదు. కానీ అతనికి ఈ ఫకీర్ల తమ ప్రాంతంలో ఉండడం కూడా ఇష్టం లేదు. రామ్దేవ్ ఇస్లాం స్వీకరణ. అజ్మీర్లోని అందరికంటే పెద్ద మహంత్ పురోహితుడు రామ్దేవ్ అనే వ్యక్తి. అతడు గొప్ప మంత్రవేత్త. కొందరు అతని వద్దకు వచ్చి అజ్మీర్లోని ప్రవేశించిన ఫకీర్లను వెళ్ళగొట్టవలసిందిగా కోరారు. పృథ్వీరాజును కూడా తన శక్తిని వినియోగించవలసిందిగా బలవంతం పెట్టారు. రామ్దేవ్ హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ రహమతుల్లాహి వారి వద్దకు వెళ్ళాడు. వారి చూపు రామ్దేవ్పై పడిన వెంటనే చీకటి పొరలు తొలగిపోయాయి. హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ రహమతుల్లాహి వారి పాదాలపై పడి క్షమాపణలు కోరుకొని ఇస్లాం మతాన్ని స్వీకరించారు. అతనికి హజరత్ ఖ్వాజా రహమతుల్లాహి వారు షాదీయే దేవ్ అని పేరు మార్చారు. జైపాల్ ఇస్లాం స్వీకరణ. రామ్దేవ్ యొక్క మతమార్పిడి హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ రహమతుల్లాహి వారి వ్యతిరేకించే వారికి ఆశనీతపాతమైంది. వీరందరూ హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ రహమతుల్లాహి వారి యొక్క గొప్ప మంత్రవేత్తలు భావించారు. అతనికి మంత్రశక్తి వేరొక మంత్రశక్తిచే నాశనం చేయవలసిందిగా కోరారు. ఆ కాలంలో జైపాల్ జోగి యొక్క పేరు ప్రసిద్ధి చెంది ఉండేది. హిందూ దేశంలోనే నాటి మంత్రవేత్తలలో జైపాల్ జోగి సాటిలేనివాడు. అతనికి వేల సంఖ్యలో శిష్యుల దేశమంతా నలుమూలల ఉండేవారు. రాజులు, చక్రవర్తులు కూడా అతనిని గౌరవించేవారు. కొంతకాలము పృథ్వీరాజు కూడా జైపాల్ శిష్యునిగా ఉన్నట్లు చెప్పబడుతుంది. జైపాల్కు అజ్మీరులో సంభవిస్తున్న విషయాలను తెలియజేస్తూ వెంటనే అజ్మీర్ రావాల్సిందిగా పృథ్వీరాజ్ సందేశం పంపాడు. ఈ సందేశం అందుతూనే జైపాల్ కోపోద్రుకుడై వేల కొలది శిష్యులతో బయలుదేరి అజ్మీర్ చేరారు. జైపాల్ జింక చర్మముపై కూర్చొని ఆకాశ మార్గమున వచ్చినట్లు, అతని శిష్యులు సింహాలపై కూర్చొని సర్పాలు కొరడాలుగా చేతబట్టుకొని వచ్చినట్లుగా లిఖించబడి ఉన్నది. జైపాల్ జోగికి ఘన స్వాగతం లభించింది. జైపాల్కు తన మంత్రశక్తి ఎడల ఎనలేని విశ్వాసము. శిష్య సమేతముగా హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ రహమతుల్లాహి వారు ఉన్నటువంటి ప్రదేశం చేరాడు. శిష్యుల చేతుల్లో పాములు, నోళ్లలో నుండి అగ్ని జ్వాలలు వస్తున్నాయి. కొందరు తమ చేతుల నుండి అగ్ని వర్షాలు కురిపిస్తున్నారు. వీరి భయంకర స్వరూపాలతో వాతావరణం వేడెక్కింది, భూమి కంపించసాగింది. దీనిని హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ రహమతుల్లాహి వారు తిలకించారు. తమ శిష్యుల చుట్టూ ఒక గీరిని గీచారు. అగ్నిజ్వాలలు ఆ పరిధి వద్దకు వచ్చి అదృష్టం కాసాగాయి. జోగులందరూ తమ మంత్రశక్తి
శక్తినంతటినీ ప్రయోగించి చూశారు. కానీ గీరి లోపల నిశ్చితంగా దైవధ్యానములు ఉన్న హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ వారి శిష్యులను ఏమీ చేయలేకపోయాయి. హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి రహమతుల్లాహి వారు దుర్వేషుల ఏకాంతాన్ని భంగం చెయ్యవద్దని వారిని సముదాయించారు. ఈ వాక్కులను మంత్రవేత్తలు నిర్లక్ష్యం చేశారు. చివరికి హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి రహమతుల్లాహి వారు పిడికిలితో కొంత మట్టిని తీసుకొని అల్లాహ్ పేరుతో మంత్రవేత్తలపై విసిరారు. ఇంద్రజాలమంతా భస్మమైంది. ఇక సింహాలు లేవు, పాములు లేవు. జైపాల్ తన చివరి ఆయుధాన్ని వినియోగించాడు. తన మంత్రవేత్తచే ఆకాశానికి ఎగిరాడు. ఆకాశం నుండి హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి రహమతుల్లాహి వారి అగ్నివర్షం కురిపించదలిచాడు. అతడు ఆకాశాన్ని ఎగిరిన వెంటనే హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి రహమతుల్లాహి వారు తమ పాదరక్షకులను అతని వెంట విసిరారు. ఈ పాదరక్షలు పైకి వెళ్తూనే జైపాల్ శిరస్సును వాయిస్తూ నేలపైకి తెచ్చారు. కిందికొస్తూనే జైపాల్ ఈ దుర్వేషు సాధారణ వ్యక్తి కాడని, దేవుని అత్యంత ప్రీతిపాత్రుడని అర్థమైంది. హృదయపూర్వకంగా తన పరాజయాన్ని అంగీకరించాడు. హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి రహమతుల్లాహి వారు పాదాలపై పడి తన తప్పులను క్షమించమని కోరాడు. వారి చేతుల్లో ప్రయాణము చేసిన ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. అతనిని వెంట వేల కొలది అతని శిష్యులు కూడా ముస్లిములయ్యారు. హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి రహమతుల్లాహి వారు జైపాల్కు అబ్దుల్లా అని నామకరణం చేశారు. అబ్దుల్లా హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి రహమతుల్లాహి వారి సేవలో జీవితాన్ని గడిపి దైవ సామీప్యాన్ని పొంది అచిర కాలములోనే విలాయత్ దైవ మిత్రుత్వం యొక్క గొప్ప స్థానాన్ని పొందాడు. హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి రహమతుల్లాహి వారు అబ్దుల్లా రహమతుల్లాహి వారికి ఖిలాఫత్ కూడా ప్రసాదించారు. ఈ సంఘటన తర్వాత హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ రహమతుల్లాహి వారు అనాసాగర్ చెరువు వద్ద నుండి లేచి వెళ్ళి ఇప్పుడు దర్గా ఉన్న ప్రదేశములో ఉండసాగారు. జైపాల్ యొక్క ఇస్లాం స్వీకరణ సాధారణ విషయం కాదు. అజ్మీర్లో అది బాగా ప్రభావితాన్ని చూపింది. పెక్కురు ఇస్లాం స్వీకరణ బోధించారు. హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ హసన్ సంజీరి రహమతుల్లాహి వారు ప్రతి సంవత్సరము హజ్కు వెళ్ళేవారు. వారు అత్యున్నత ఆత్మశక్తి సోపానాన్ని పొందిన తర్వాత ఏకాంతవాసములో గడుపుతూ ఇంట్లోనే ఉండేవారు. హజ్కు వెళ్ళిన హాజీలు వారిని కాబతుల్లాలో చూసేవారు. షేక్ మొయినుద్దీన్ చిష్టి రహమతుల్లాహి వారు ప్రతి రాత్రి ఖానఖాయే కాబా వెళ్ళేవారు. రాత్రి అక్కడే ఉండి ఉదయాన్నే పూర్వమే అజ్మీర్ చేరేవారు. ఫజ్ర్ నమాజును జమాతుతో సలిపేవారు. హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి రహమతుల్లాహి వారి కుటుంబం. అజ్మీరులో హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి రహమతుల్లాహి వారు రెండు వివాహాలు చేసుకున్నారు. అజ్మీర్ సర్దార్ అయిన సయ్యద్ ఫజియుద్దీన్ మష్హదీ కుమార్తె హజరత్ అస్సమతుల్లా బీబీ రహమతుల్లాహి గారు మొదటి భార్య. ఒక హిందూ రాజకుమార్తె అయిన హజరత్ బీబీ అమాతుల్లా రహమతుల్లాహి గారు రెండవ భార్య. హజరత్ ఖ్వాజా రహమతుల్లాహి వారికి హజరత్ సయ్యద్ జియావుద్దీన్ అబూ సయ్యద్ రహమతుల్లాహి వారు, హజరత్ సయ్యద్ హుస్సాముద్దీన్ రహమతుల్లాహి వారు, హజరత్ సయ్యద్ ఫఖ్రుద్దీన్ రహమతుల్లాహి వారు అనేవారు కుమారులు. కుమార్తె పేరు హజరత్ బీబీ హాఫిజా జమాల్ రహమతుల్లాహి వారు. హజరత్ సయ్యద్ ఫఖ్రుద్దీన్ రహమతుల్లాహి వారు, హజరత్ బీబీ హాఫిజా జమాల్ రహమతుల్లాహి వారికి హజరత్ ఖ్వాజా రహమతుల్లాహి వారు ఖిలాఫత్ ప్రసాదించారు. మురీదుల ఎడల ప్రేమ. హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి రహమతుల్లాహి వారి తమ శిష్యుల ఎడల అమితమైన ప్రేమ ఉండేది. కాబతుల్లాహలో ఖానఖాయే చిష్టియా పరంపర ఖియామత్ తుది దినము వరకు భూమిపై సజీవంగా ఉంచమని అల్లాహను ప్రార్థించారు. ఇప్పటి వరకు ఈ పరంపర నిలిచి ఉన్నది. ఇన్షా అల్లాహ్ దైవక్ష అయిన భవిష్యత్తులో కూడా ఉండగలదు. ఆహారం, వస్త్రాలు. హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి రహమతుల్లాహి వారు సాధారణ బట్టలు ధరించేవారు. వారికి ఒక జత ముతుక బట్టలు మాత్రమే ఉండేవి. అవి చినిగిపోతే ఏదో ఒక రంగు గుడ్డను అతుకు వేసి కట్టుకునేవారు. అతి తక్కువగా మామూలు భోజనం చేసేవారు. రంజాన్ నెలలో ఉపవాసాలే కాక ఒక్కొక్కప్పుడు 7 రోజుల వరకు కేవలం ఒక్క పిడికేడు ఆహారంతో ఇఫ్తార్ చేస్తూ ఉపవాసాలు ఉండేవారు. దాదుత్ర్యం, ఫుఖ్రా వ ఫాఖా ఉన్నప్పటికీ ఖానఖాలో మాత్రము సామ్రాట్టుల వంటి తలదన్నే వివిధంగా భోజనాలను ఏర్పాటు చేసేవారు. పేదలు, మషాయిఖిన్లు, అతిథులు అందరూ కూడా సంతృప్తిగా భోజనం చేసేవారు. పొరుగువారు బాధ్యత. పొరుగువారి కష్టాల్లో హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి రహమతుల్లాహి వారు పాలు పంచుకునేవారు. పొరుగింట్లలో ఎవరైనా చనిపోతే జనాజా వెంట తప్పక వెళ్ళేవారు. నమాజే జనాజా మరియు ఖనన అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయాక వారొక్కరే సమాధి చింత కూర్చొని దువా చేసేవారు. ఒక పర్యాయం తమ పొరుగింట్లలో ఒక వ్యక్తి చనిపోయారు. ఎప్పటిలాగే జనానా వెంట వెళ్ళారు.
ఆ ఖుతుబుద్దీన్ రహమతుల్లా వారు కూడా వెంట ఉన్నారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి రహమతుల్లా వారు సమాధి వద్ద కూర్చున్నారు. హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి రహమతుల్లా వారు ఈ విధముగా తెలియజేస్తున్నారు. వారి ముఖ కవళికలు ఒక్కసారిగా మారడం, వారి ముఖము రంగు మారడం నేను చూశాను. తర్వాత వెంటనే వారి ముఖము వర్చస్సు యథాస్థితిని వచ్చేసింది. వారు అల్హమ్దులిల్లాహ్ అని పలుకుతూ లేచి నిలబడ్డారు. నేను వారి ముఖము కవళికలను మారడాన్ని కారణం అడిగాను. సమాధిలో అజాబ్ యొక్క పరిష్టాలు వచ్చారు, కానీ అంతలోనే దైవ కరుణ ఆవరించింది. వారు స్వయంగానే అజాబే ఖబ్ర్ గురించి చాలా భయపడేవారు. ఖబ్రు యొక్క ప్రస్తావన వచ్చినప్పుడల్లా కన్నీరు కారేది. అప్పుడప్పుడు కేకలు వేసి ఏడ్చేవారు. తీవ్ర సాధన. రాత్రిళ్ళు చాలా తక్కువగా నిద్రించేవారు. సర్వసాధారణంగా ఇషా వజూతో ఫజర్ నమాజు చేసేవారు. రాత్రిపూట ఒక్కసారి, పగటిపూట ఒక్కసారి ఖురాన్ పఠనము పూర్తి చేసేవారు. సాధన ప్రారంభ దశలోనే శ్మశాన వాటికల్లో ఉండేవారు. జనులు రావడం మొదలుపెట్టితే అక్కడి నుండి వెళ్ళిపోయేవారు. హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఎడల ప్రేమ. జీవితాంతము కూడా అల్లాహ్ మరియు హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమ మైకములో మునిగి ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన అత్యంత ప్రేమాతీశముతో చేసేవారు. తరచుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులను ఉటంకించి ఏడవసాగేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎదుట ఖియామత్ రోజున సిగ్గుపడవలసిన వ్యక్తిపై జాలిపడాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో సిగ్గుపడే వ్యక్తికి వేరే చోటు ఏది, ఎక్కడికి వెళ్ళగలడు అని చెప్పి హాయ్ హాయ్ అని ఏడ్చేవారు. క్షమాగుణము. ప్రకృతి సహజంగానే వారు దుర్వేషులకు సాధారణంగా ఉండే ప్రేమ, దయ, కరుణ, జాలి, క్షమ మొదలైన గుణాలతో మూర్తిభవించి ఉంటారు. ఒక పర్యాయము కుస్తీత మనస్సుతో ఒక వ్యక్తి ఖ్వాజా గరీబ్ నవాజ్ సర్కారును రహమతుల్లా వారిని చంపాలనే ఉద్దేశముతో వచ్చాడు. తమ ఆత్మశక్తి ద్వారా వారి విషయాన్ని తెలుసుకున్నారు. వారు ఆ వ్యక్తిని తనను సమీపించగా అతనితో చాలా సౌమ్యముగా వ్యవహరించారు. తమ చెంత కూర్చోబెట్టుకొని, ఏ ఉద్దేశంతో వచ్చావు దాన్ని ఇక పూర్తి చేసుకో అని అన్నారు. ఆ మాటలు వింటూనే ఆ వ్యక్తి వణుకుసాగాడు. తలను నేలకు ఆంచి మిగుల సమ్రతతో నాకు దురాశ చూపి తమను అంతం చెయ్యడానికి నన్ను పంపించారు అని పలికి చంకలో నుండి ఉన్న కత్తిని తీసి వారి ఎదుట ఉంచాడు. వారు పాదాలపై పడి, దానికై తమరు నన్ను క్షమించండి, అంతేకాక నన్ను హతం చెయ్యండి. ఎవరైనా మాతో చెడుగా వ్యవహరిస్తే వారితో మంచిగా వ్యవహరించడం మాలాంటి దుర్వేషులకు సహజం. నీవు మా ఎడల ఎలాంటి చెడును చెయ్యలేదు కదా అని పలికి అతని కొరకు దువా చేశారు. అతడు వారి నడవడికతో ప్రభావితుడై ఆ క్షణము నుండి వారి సేవలో ఉండిపోయారు. హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి రహమతుల్లాహి వారి దువా కారణంగా అతనికి 40 పర్యాయాలు హజ్ చేసే సౌభాగ్యం లభించింది. చివరికి ఆ పవిత్రమైన స్థలములోనే తనువు చాలించాడు. కరామత్. చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం. ఒక పర్యాయము ఒక పాలకుడు ఒక నిర్దోషికి మరణ శిక్ష విధించి చంపించాడు. అతని తల్లి హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి రహమతుల్లాహి వారి వద్దకు వచ్చి కొంతమంది తప్పుడు అభియోగాలతో తన కుమారుని చంపించిన విషయాన్ని విన్నవించుకున్నది. వారు ఆ ఆశ చేతకర్రను తీసుకొని వెంటనే బయలుదేరారు. వారి వెంట చాలామంది బయలుదేరారు. అక్కడికి వెళ్ళి తల మొండెము నుండి వేరు వేలాడుతుండడాన్ని చూశారు. ఆ తలను కిందికి దించి ముండెము దగ్గర ఉంచి మెడపై చెయ్యి పెట్టి, నిన్ను అన్యాయంగా చంపి ఉంటే అల్లాహుతాలా యొక్క ఆజ్ఞతో పునర్జీవితునివి కమ్ము అని అన్నారు. అది వింటూనే ఆ ప్రాణము లేని శవము దైవాజ్ఞచే బ్రతికి నిలబడింది. ఆ తర్వాత ఆ వ్యక్తి హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి రహమతుల్లాహి వారి పాదాలపై శిరస్సు పెట్టి చాలాసేపటి వరకు పడి ఉన్నాడు. ఆ తర్వాత సెలవు తీసుకొని తన తల్లి వెంట ఇంటికి వెళ్ళిపోయాడు. అగ్ని ఆరాధకులకు ఇస్లాం స్వీకరించట. వారు బాగ్దాద్ నగరంలో నివసిస్తూ ఉండగా కఠిన సాధన నిమగ్నులై ఉన్న 7 అగ్ని ఆరాధకుల్ని కలవడము సంభవించింది. ఒకరోజు ఆ 7 మంది ఖ్వాజా రహమతుల్లాహి వారి వద్దకు వచ్చారు. వారిపై హజరత్ ఖ్వాజా రహమతుల్లాహి వారి దృష్టి పడుతూనే వారి ముఖాలు ఆందోళనతో పెలవమైపోయాయి. కాళ్ళు చేతులు వణుకు ప్రారంభమైంది. వారు హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ రహమతుల్లాహి వారి పాదాలపై పడిపోయారు. పెడు మార్గములో ప్రయాణిస్తున్న ప్రయాణికులారా, మీకు సిగ్గు రావడం లేదా? సృష్టికర్తను విడిచి అతడు సృష్టించిన అగ్నిని ఆరాధిస్తున్నారు. రేపు ఖియామత్ రోజున మమ్ము కాల్చకూడదని అగ్నిని ఆరాధిస్తున్నాము. అల్లాహుతాలాను ఆరాధించే వరకు నరాగ్ని నుండి విడుదల లేదు. అగ్ని తమను కాల్చకపోతే మేము ముస్లిములు అయిపోతాము. హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి రహమతుల్లాహి వారు తమ పాద రక్షలను వెంటనే నిప్పుల్లో వేశారు. ఇవి మొయినుద్దీన్ పాదరక్షలు. ఓ అగ్ని, వీటిని కాల్చకూడదు సుమా.
అప్పుడే ఒక అదృశ్యవాకు మా మిత్రుని పాదరక్షకులను కాల్చడానికి అగ్నికి శక్తి ఎక్కడిది అని చెప్పగా అక్కడున్న వారంతా విన్నారు. వారి పాదరక్షకులు సురక్షితంగా ఉన్నాయి. ఈ సంఘటన చూసిన తర్వాత అగ్ని ఆరాధకులు అందరూ ముస్లింలయ్యారు. హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి రాందల వారు సేవల్లో ఉండిపోయారు. గొప్ప వలి అల్లాలు అయ్యారు. సియారుల్ అఖ్దాబ్ సమా ఎలాంటి వాయిద్యాలు లేక కేవలం దైవస్థుతి చేసే ప్రక్రియ. వీరికి అత్యంత ప్రీతిపాత్రమైన సమాలో దివ్య ఉన్మత్వ స్థితిని పొందేవారు. ఒక పర్యాయం హజరత్ ఖ్వాజా అబూ యూసుఫ్ చిష్తి రాందల వారి ఖాన్ఖాలో వజ్బు స్థితిలోనికి వెళ్ళారు. కొన్ని రోజుల తర్వాత సృహలోనికి వచ్చారు. హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి రహమతుల్లాహి వారి స్థానము. హిందూ దేశంలోని సూఫీలందరిలో హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి అజ్మీరీ రహమతుల్లాహి వారే గొప్పవారు. హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖతీబుల్ మషాయిఖిన్ అనే బిరుదుని స్వప్నముల ద్వారా ప్రసాదించారు. బిరుదులు: 1 అతాయే రసూల్, 2 ఖుతుబుల్ మషాయిఖిన్, 3 మలికుల్ మషాయిఖిన్, 4 సుల్తానుస్ సాలికిన్, 5 మిన్హజుల్ ముస్తఖీన్, 6 ఖుతుబుల్ అఖ్దాబ్, 7 హుజ్జతుల్ ఔలియా, 8 మహబతే అన్వార్, 9 ఖుతుబుల్ ఔలియా, 10 షంసుల్ ఫుఖ్రా, 11 ఖతముల్ ముహత్తదీన్, 12 మఖ్జనుల్ ముఆరిఫతే వల్ హకీకత్, 13 సుల్తానుల్ హింద్, 14 గరీబ్ నమాజ్. వీరు ఖ్వాజా గరీబ్ నమాజ్ పేరు ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందారు. గరీబ్ నమాజ్ అనగా అపరిచితులను కూడా అనుగ్రహించేవారని అర్థము. అందుకే నేటికి హిందూ, ముస్లిం, సిక్కు, ఈసాయిలు మతస్థులందరూ కూడా అజ్మీరు వెళ్ళి హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి రహమతుల్లాహి వారి సమాధిని దర్శించి వారి ఆత్మానుగ్రహాన్ని పొందుతున్నారు. హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి రహమతుల్లాహి వారి బోధలు: ఆరిఫ్ పరజ్ఞానాన్ని, ఇహ పరలోక బంధాలను తెంచుకొని అద్వితుడవుతున్నాడు. అద్వైత సిద్ధాన్ని పొందినవాడు సర్వ విషయాల్లో నిమిత్తము లేనివాడవుతాడు. ఆరిఫ్ ఇష్కే ఇలాహి, దైవ ప్రేమలో తనను తాను మరిచిపోతాడు. కూర్చున్న, నిలిచి ఉన్న జాగ్రత్త స్వప్నంలో పరహిత దేవునికి శక్తిలో మునిగి ఆశ్చర్య చిగుతోడవుతూ ఉంటున్నాడు. దేనితోనూ నిమిత్తము లేకుండానే ఆరిఫ్ బ్రహ్మజ్ఞాని యొక్క త్యాగము. సర్వదా దైవ సమర్పిత స్థితియే ఆరిఫ్ బ్రహ్మజ్ఞాని యొక్క గుణము. సులూక్ మార్గంలో 14 సోపానులు ఉన్నాయి. అందులో ఒక్కొక్క దైవ ప్రవక్త వైపుకు అపారించి ఉన్నది. తౌబా హజరత్ ఆదం అలైహిస్సలాం, ఇబాబత్ హజరత్ ఇద్రుస్ అలైహిస్సలాం, జుహాద్ హజరత్ ఈసా అలైహిస్సలాం, రజా హజరత్ అయ్యూబ్ అలైహి వసల్లం, ఖనాఅత్ హజరత్ యాకూబ్ అలైహిస్సలాం, మజాహద్ హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం, సిద్ఖ్ హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం, తఫక్కూర్ హజరత్ షైబ్ అలైహిస్సలాం, ఇఫ్తార్ షాద్ శిష్ట్ హజరత్ ఇస్లాహ్ దావుద్ అలైహిస్సలాం, ఇస్లాహ్ నూహ్ అలైహిస్సలాం, మారిఫత్ హజరత్ ఖిజర్ అలైహి వసల్లం, శుక్రు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, మొహబ్బత్ హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం. అహ్లే తరీఖత్ సులూక్ మార్గం గారు అనేక వారి కింది షరతులు ఉన్నాయి. నిత్య సత్యం యొక్క అన్వేషణ, జ్ఞానోపదేశమైన గురువు అన్వేషణ, పెద్దల ఎడల గౌరవము, దైవాగ్నికారము, ప్రేమ, రుజువర్తన, షరియత్ ధర్మములో స్థిరత్వము, తక్కువ తినడము మరియు తక్కువగా నిద్రించడము, లోకుల నుండి దూరంగా ఉండడము, నమాజు రోజాలు స్థిరంగా ఆచరించడం. అహ్లే హకీకత్ కొరకు కూడా 10 విషయాలు తప్పక అవసరమై ఉన్నాయి. అత్తారిఫత్లో సంపూర్ణం కావడము, మారిఫత్లో సంపూర్ణం కావడము, ఎవరిని బాధించకుండడము, ఎవరిని చెడుగా ప్రస్తావించకుండా ఉండడము, ప్రజల ఇహపర జీవితాల సఫలీకృత అయ్యే విషయాల్నే వారితో ప్రస్తావించడము, అణువుగా ఉండడము, ఏకాంతవాస జీవితాన్ని గడపడము, ప్రతి ఒక్కరిని గొప్పవారిగా, ప్రీతిపాత్రులుగా భావించడం, తనను తాను అందరికంటే తక్కువవానిగా భావించడము, దైవాభిష్టంగీకారాన్ని మార్గాన్ని అనుసరించడము, ప్రతి బాధలో కష్టంలో ఓర్పు వహించడము, వినమ్రత, పరిపక్త హృదయాన్ని సిద్ధించుకోవడము, సంతృప్తిని, దైవ సంపూర్ణ విశ్వాసాన్ని పెంపొందించుకోవడము, పరలోక ప్రయాణం. హజరత్ ఖ్వాజా గరీబ్ నమాజ్ రహమతుల్లాహి వారు హిజ్రీ శకము రజబ్ నెల 6వ తేదీ సోమవారం 627లో నిజ మిత్రుని అల్లాహ్ కలవడానికి ఈ లోకం విడిచి వెళ్ళారు.
హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి రహమతుల్లాహి వారి ఎడల సామ్రాట్టుల భక్తి ప్రవర్తలు. ప్రతి తరములో హిందూ దేశంలోని ముస్లిం సామ్రాట్లు హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి రహమతుల్లాహి వారి ఎడల అనన్య సామాన్య భక్తి ప్రవర్తనలను ప్రకటించారు. మాల్వా సుల్తాన్ అయిన మొహమ్మద్ ఖిల్జీ రాజపుత్రులపై దండెత్తి వచ్చినప్పుడు మొదట హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి రహమతుల్లాహి వారి సమాధి వద్దకు హాజరయ్యారు. ఆ తర్వాత యుద్ధ భూమిలోకి వెళ్లారు. విజయం లభించిన తర్వాత హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి రహమతుల్లాహి వారి సమాధి దగ్గరకు వచ్చి ఒక మసీదును కట్టించాడు. అదే ఇప్పుడు సందల్ ఖానా అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. బులంద్ దర్వాజా ఇంకా ఇతర చాలా భవనాల్ని అతడే కట్టించాడు. అక్బర్ చక్రవర్తి షేక్ సలీం చిష్తి రహమతుల్లాహి వారి ఎడల అమితమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉండేవాడు. అతడు హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి రహమతుల్లాహి వారి పరంపరలో ఆత్మ సంబంధికుడు. హజరత్ సలీం చిష్తి రహమతుల్లాహి వారి ప్రార్థనలతోనే రాకుమారుడు సలీం జన్మించాడు. ఆ సంతోషముతో అక్బర్ చక్రవర్తి కాలనడకన ఆగ్రా నుండి అజ్మీర్ వెళ్ళాడు. దారి పొడవునా అష్రఫీలు బంగారు నాణ్యాలను దానం చేస్తూ అజ్మీర్ షరీఫ్ చేరాడు. అక్కడ తన చక్రవర్తిత్వాన్ని తగిన విధంగా దాన ధర్మాలు చేశాడు. ఒక మసీదు మరియు ఖానఖాల కొరకు ఎన్నో భవనాలను కట్టించాడు. దర్గా కార్యక్రమాల్లో తగిన విధంగా ఎన్నో వసతులను ఏర్పాటు చేశాడు. షాజహాద్ మురాద్ జన్మించినప్పుడు కూడా అక్బర్ చక్రవర్తి అజ్మీర్ షరీఫ్ జియారత్ చేశాడు. అప్పుడు పట్టణం చుట్టూ సున్నపు రాయితో ఒక రక్షణ గోడను కట్టించాడు. అతనికి రాచరిక కార్యక్రమాల నుండి విశ్రాంతి లభించినప్పుడల్లా అజ్మీర్ షరీఫ్లోని హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి రహమతుల్లాహి వారి ఆస్థానాలకు వెళ్ళి తప్పక హాజరయ్యేవాడు. జహాంగీర్ చక్రవర్తి తన సింహాసన మధిష్ఠించిన 8 సంవత్సరపుల వేడుకల్లో అజ్మీర్ షరీఫ్ వెళ్ళాడు. అప్పుడు తన పరిస్థితి గురించి తానే స్వయంగా ఈ క్రింది విధంగా తెలియజేస్తున్నాడు. అది సోమవారము, షాబాన్ 26వ తేదీ అజ్మీర్లో ప్రవేశించడానికి ముహూర్తం నిర్ణయించబడింది. ఆ రోజు ఉదయం నేను పట్టణం వైపు బయలుదేరాను. నాకు ఒక కోట మరియు హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి రహమతుల్లాహి వారి బుజుర్గ్ వారు రహమతుల్లాహి రోజా కనిపించగానే ఒక క్రోసు దూరము నుండి పాదరక్షలను వదిలేశాను. దారికి ఇరువైపులా ముఅతమద్ కార్యదర్శకులను నియమించాను. వారిని అర్థులకు రూపాయలను ఇస్తూ ముందుకు సాగమన్నాను. పగలు 4 ఘడియలు దాటిన తర్వాత నగర ప్రవేశం చేశాము. 5వ ఘడిలో రోజాయే ముబారక్ యొక్క జియారత్తో పూనితుడయ్యాను. తర్వాత నా విడిదికి వచ్చేశాను. 2వ రోజు పట్టణంలో ప్రతి చిన్న పెద్ద పౌరునికి బాటసారులకు తగిన విధంగా కానుకలిచ్చి సంతృప్తిపరచమని ఆజ్ఞాపించాను. తజూబే జహాంగీరియా పూట 125లో ఉంది. జహాంగీర్ చక్రవర్తి ఒక పెద్ద బాండిగాను హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి రహమతుల్లాహి వారి లంగర్ ఖానా కొరకు తయారు చేయించి ఇచ్చాడు. అందులో 80 మణువుల బియ్యము వండవచ్చు. దానినే నేడు ఛోటీ దేగ్ అని పిలువబడుతుంది. షాజహాన్ చక్రవర్తి కూడా అనేక సార్లు ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి రహమతుల్లాహి వారి ఆస్థానములో హాజరీ ఇచ్చాడు. హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి రహమతుల్లాహి వారి రోజాకు దగ్గరలోనే ఉన్న పాలరాతితో నిర్మించబడిన మసీదు షాజహాన్ చక్రవర్తి నిర్మించినదే. దాన్ని శకము 1047లో నిర్మించాడు. దీని నిర్మాణానికి 2,40,000 రూపాయలు ఖర్చయింది. అతని కుమార్తె అయిన జహా ఆరా బేగం కూడా హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి రహమతుల్లాహి వారి ఎడల గొప్ప భక్తి ప్రవర్తలున్నాయి. శకము 1052లో ఆమె దర్గాలోనే బేగమియా వాలాలను కట్టించింది. మొఘల్ చక్రవర్తుల యొక్క భక్తి ప్రవర్తలు వివరాలు మోనియుసుల్ అన్వార్ అనే గ్రంథములో సవివరంగా లిఖించబడి ఉన్నాయి. ఈ వీడియో చూసిన వారికి హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి రహమతుల్లాహి వారి కథను విన్న వారికి హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి రహమతుల్లాహి గారికి దీవెనలు ఉంటాయని, మరియు ఎవరు ఎటువంటి ధర్మ కోరికలు కోరుకుంటారో వారి కోరికలను తీరుతాయని, మరియు అల్లాహుతాలా దైవము సిరి సంపదలతో ఆయుష్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాను. ఈ కథలో ఏమన్నా తప్పులు ఉండింటే క్షమించగలరు. ఇట్లు మీ ఆత్మబంధువు జాఫర్ అలీ వెలుగోడ్ షరీఫ్. ఖుదా హాఫిజ్. खुदाई है आमीन अल्लाह के खजाने से अता फरमाए आमीन सब पाली दामनों को हरे मुराद से भरे आमीन सब हज बैतुल्लाह रोज़े रसूलुल्लाह की ज़ियारत नसीब आमीन सब सिरातल मुस्तकीम पर चलने की तौफीक अता आमीन दर खराब कष्ट फिरे के इंतजार आमीन माया कहीं न मंजिले मकसूद का पता आमीन आखिर तेरे करम के पुकारा इधर तो आ आमीन हाजिर हुए हैं दर पे ये
बंदा नवाजी बंदा परवरी अता फरमाए। आप दिलों के हाल बेहतर जानते हैं मेरे मौला। सबके दिलों का हाल जानकर सब पर अपना फज़्ल अता फरमाए। आप रहमतुल लिल आलमीन के जानशीन हैं मेरे मौला। आपके दरबार की रहमतें और बरकतें सब के घरों में अता फरमाए। इलाज की नहीं हाजत दिलो जिगर के लिए, बस एक नजर तेरी काफी है उम्र भर के लिए। करम के लिए रहम के लिए एक निगाह या रहमतुल लिल आलमीन। सदक़े हसनैन ज़ैनुल आबिदीन। 12 इमाम 14 मासूमैन का सदका अता फरमाए। 72 शोहदाए करबला का सदका अता फरमाए। आपके शहजादों का सदका अता फरमाए। आपके पीर और मुर्शिद के सदके में सबकी बीवियों को बनाइए, पेड़ों को पार लगाइए। अगर दावे बला उस्ताद कश्ती यही फानो शकस्ताला कुश्ती अपने ख्वाजे उस्मान हारून मदद दुनिया मोइनुद्दीन चिश्ती, मदद दुनिया मोइनुद्दीन चिश्ती, मदद दुनिया मोइनुद्दीन चिश्ती। दस्ते गैब से मदद फरमाइए, दिल के हताब को एक फूल बना दो ख्वाजा। मेरी फरियाद को मकबूल बना दो ख्वाजा। एक नजर अपने जनाबत के लिए हमने मकसूद को भर दीजिए। सबका भला सबकी खैर हो मेरे ख्वाजा।